మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేద్దాము. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యంలో మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు, జాగ్రత్తగా వినాలి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు ఎక్కడ ఉన్నారు? మొట్టమొదటి. ఎలా ఉన్నారు? మూడోది, ఎలా పిలవబడ్డారు? నాలుగోది, క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎలా ఉన్నది? ఈరోజు నేర్చుకునేటువంటి అంశాలు ఇవి. చెప్పండి. ఒకటి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు మొదటి ఎలా ఉన్నారు? రెండోది, ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా పిలువబడ్డారు? అంతేకాకుండా ఆయన ప్రత్యక్షత ఎలా జరిగింది? అంటే యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి రాకమునుపు ఆయన ప్రత్యక్షత ఎలా ఉంది? ఈ విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఓకే, సరే, ఇక వాక్యంలోనికి వెళ్ళి త్వరగా మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారి స్టేట్మెంట్ని ఫస్ట్గా ఆలోచించేద్దామండి. యేసుక్రీస్తు వారి యొక్క స్టేట్మెంట్ యోహాను సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడని లేడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క స్టేట్మెంట్ ఏమన్నాడంటే, మరియు అంటూ ఏమని చెప్పినాడంటే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అన్నాడండి. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన వాడంటే పరలోకంలో ఉన్నవాడేనా? ఉన్నవాడే దిగి వస్తాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పరలోకం ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే దిగి వచ్చినాడు ఆయన కాబట్టి, పరలోకంలో దిగి వచ్చిన వాడు కాబట్టి ముందు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటే దిగి వచ్చాడంటే పరలోకంలో ఉన్నాడు కనుక దిగి వచ్చాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఓకే, అర్థం చేసుకోండి. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మనకి పరలోకం ఉన్నారు. ఇంకా కొన్ని సపోర్ట్గా మరి ఉన్నటువంటి వచనాలు కూడా చూద్దాం. యోహాను సువార్త 8:42 చదువుదామండి. యేసు వారి తిట్లను, దేవుడు మీ తండ్రి అని ఎడల మీరు నన్ను ప్రేమింతురు. ఈ మాట చదవంటే, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను అన్నాడండి. అంటే దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చారంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నట్టు? పరలోకం ఉన్నారు. ఓకే, యోహాను సువార్త 1 అలాగే మనం అర్థం చేసుకుంటున్నాము. యోహాను సువార్త 3:13 ప్రకారంగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంట? అంటే మొదటి ప్రశ్న క్లారిటీ వచ్చింది మనకి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రాకమునుపు ఎక్కడ ఉన్నారు అంటే మనం ఏం చెప్పచ్చు? ఈ వచనాల ఆధారాన్ని బట్టి పరలోకంలో ఉన్నారు అనేది చెప్పచ్చు. ఇక రెండో ప్రశ్న, పరలోకంలో ఈ భూమి మీదకి రాకమునుపు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాలేనప్పుడు అంటే ఉన్నటువంటి గ్రంథం ఏది? పాత నిబంధన గ్రంథం, ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి గ్రంథం ఏది? క్రొత్త నిబంధన. అంటే యేసుక్రీస్తు వారితో ప్రారంభమైంది ఏంటంటే క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు వారు అనేటువంటి పదం పాత నిబంధనలు ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించదు. మరి ఏ పదం కనిపిస్తుంది? యెహోవా అనే పదమే కనిపిస్తుంది. యెహోవా దూత అనేటువంటి పదం కనిపిస్తుంది. అలాగే దేవుని ఆత్మ అనేటువంటి మాట కనిపిస్తుంది. యెహోవా ఆత్మ అనేటువంటి మాట కనిపిస్తుంది తప్ప యేసుక్రీస్తు అనేటువంటి పదం కనిపించదు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, మనం చదివినటువంటి యోహాను సువార్త 1:1 ప్రకారంగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ఉంది. ఇప్పుడు ఏమై ఉన్నాడంట? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. వాక్కు, దేవుని యొక్క వాక్యం. ఎవరు? యేసుక్రీస్తు వారు. మరో సందర్భాన్ని పిలిపిలికి రాసిన పత్రిక 2:6 చూస్తే, పిలిపిలికి రాసిన పత్రిక 2:6 ఆ మాటను చదవండి. పిలిపిలికి రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడట. ఎలా ఉన్నాడండి? ఆలోచించేయండి. దేవుని స్వరూపము కలిగిన వాడు. మీకు అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాక మునుపు
ఎలా ఉన్నారంటే వాక్యమై ఉన్నారు. రెండోది దేవుని స్వరూపము కలిగిన వారై ఉన్నారు. దేవునితో సమానముగా ఉన్నారు. ఎందుకంటే దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ అని అంటే దేవునితో సమానంగా ఉన్నారట. మీకు అర్థమైందా? ఇప్పుడు రెండో ప్రశ్నకి జవాబు మనకు అర్థమైంది. రెండో ప్రశ్న జవాబు ఏంటి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాక మునుపు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అర్థమైపోయింది. పరలోకంలో ఎలా ఉన్నారు అనేది మనం చూస్తే వాక్యమై ఉన్నారు, దేవుని స్వరూపము కలిగి ఉన్నారు, దేవునితో సమానముగా ఉన్నారు అనేది మనకు అర్థమైంది. ఇంకా చాలా వచ్చిన ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనకున్నటువంటి సమయాన్ని వినియోగించుకోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క దాన్ని వివరించకుండా సింపుల్గా మీకు అర్థమయ్యేటువంటి వచనాలు కొన్ని చూపిస్తున్నాను. ఓకే, తర్వాత మనకి వెంటనే మూడో ప్రశ్న వస్తుంది. మూడో ప్రశ్న ఏంటంటే ఎలా పిలువబడ్డారు? అది ఏంటండి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాక మునుపు ఎలా పిలువబడ్డారు? అంతే కదండి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా పిలువబడ్డారు? గబ్రియేలు అనేటువంటి దూత మరియ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏం పేరు పెట్టాలని చెప్పింది? నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆ కుమారునికి నువ్వు యేసు అని పేరు పెడతావు అన్నాడు. ఏమని పేరు పెట్టారు? అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత ఆయన నామం ఏంటి? యేసు. మరి ఈ భూమి మీదకి రాకమునుపు యేసుక్రీస్తు వారు ఏ నామంతో ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన చేస్తే, అంటే ఎలా పిలువబడ్డారు అనేది ఆలోచన చేస్తే ఒకసారి యోహాను సువార్త 5:43 చూద్దాం. యోహాను సువార్త 5:43. అది నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. తండ్రి నామం ఏంటి? పరలోకముందున్న తండ్రి నామం ఏంటి? యెహోవా. ఏంటండి? యెహోవా. అంటే యేసుక్రీస్తు వారికి ముందున్నటువంటి పేరేంటి? ఏమని పేరు ఉంది? యేసుక్రీస్తు వారికి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు అని పేరు పెట్టారు. మరి ఈ భూమి మీదకి రాకమునుపు ఏం పేరు ఉంది? అందు గురించి సమాజానికి ఒక పెద్ద ప్రశ్న. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు ఎలా పిలువబడ్డారు అనేది పాత నిబంధన గ్రంథములో అర్థం చేసుకోలేకపోవటం వలన ఈరోజు క్రొత్త నిబంధనలో ఆయన వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఆయన తండ్రిని పరిచయం చేసి, పరలోకమందున తండ్రిని పరిచయం చేసి, పరిశుద్ధాత్మను గురించినటువంటి పరిచయము ఆయన ఇచ్చి, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గురించి చెప్పుకున్న తర్వాతే ఈ లోకానికి యేసుక్రీస్తు వారి గురించి అర్థమైంది, తండ్రి గురించి అర్థమైంది. లేకపోతే దేవుని గురించి ఏమీ అర్థం కాదు. అయితే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు అనేది ఆనాటి ప్రవక్తలకు తెలిసింది. అంతేకాకుండా ఈనాటి యూదులకు అర్థం కాలేదు. ఓకే అండి, సరే. ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇంకొక మాటను కూడా చూద్దామండి. పౌలు గారి స్టేట్మెంట్ చూద్దాం. యేసుక్రీస్తు వారి స్టేట్మెంట్ ఏమనంటే, నేను నా తండ్రి నామం వచ్చి ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? నా తండ్రి నామం వచ్చి. అంటే తండ్రి నామము ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి ఉంది. తండ్రి నామం ఏంటంటే యెహోవా. ఓకే, అర్థమవుతుందండి. మరొక విషయాన్ని చూద్దాం, కొంచెం క్లారిటీ వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1:5 ఒకసారి చూద్దాం. రోమపత్రిక 1:5 2-7 కలిసే ఉన్నాయి. అయితే మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే దేవుడు తన కుమారుడు అనంది కదా, అక్కడి నుంచి చదవండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనమందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. అంటే ప్రవక్తల ద్వారా ముందే వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు వారి గురించి, సువార్త గురించి. ఇక చూడండి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈ నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి అన్నది. ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, ఇక్కడ ఏమన్నా రాబడి శరీరమును బట్టి దావీదు సంతానం అంట, ఆయన తిరిగి లేవడాన్ని బట్టి దేవుని కుమారుడుగా ఆయన నిరూపింపబడి ఉంది. ఎలా ఉంది? నిరూపింపబడ్డాడు. ఓకే, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాక మునుపు ఆయనకి యేసుక్రీస్తు వారి నామం అనేది మనకు తెలియదు. ఎందుకంటే
ఎక్కడ ప్రవక్త యేసుక్రీస్తు వారని చెప్పలేదు. ఎవరు కూడా ఆయన పేరు ప్రస్తావించలేదు. యేసుక్రీస్తు అని ఎక్కడ పాత నిబంధనలో కనిపించదు. అయితే యేసుక్రీస్తు వారైతే ఎప్పటి నుంచి ఉన్నారు? ముందు నుంచి ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? ఆది నుండి కూడా ఉన్నారు. అదే సృష్టిలో మొదటివాడిగా ఉన్నాడు. ఆయన సృష్టిలో దేవునితో సమానముగా ఉన్నవాడిగా ఉన్నాడు. మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఇప్పుడు మనకి అర్థం కావాలంటే, ఆ యేసుక్రీస్తు వారు ఏమని పిలువబడ్డాడు అనేది అర్థం కావాలంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఏమైనా జరిగిందా చూడాలి. మొదట ప్రశ్న ఏంటి మనం నేర్చుకున్నాం? భూమి మీద అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఈ మాట మర్చిపోకండి. యేసుక్రీస్తు వారు భూమి మీద రాకమునుపు ఎక్కడ ఉన్నారో తెలిసింది. రెండోది, ఎలా ఉన్నారో, భూమి మీదకి రాకమునుపు ఎలా ఉన్నారో అర్థమైంది. ఎలా పిలువబడ్డారో అర్థమైంది. ఇక నాలుగో ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎలా ఉంది ఈ భూమి మీదకి రాకమునుపు? అంటే శరీరధారియే ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన దావీదు కుమారుడు కాదా, వడ్లవాణి కుమారుడు కదా, మరియా యోసేపు వాళ్ళ తల్లిదండ్రులు కదా, ఇలా శరీరధారిగా పిలువబడ్డాడు. అంతేకాకుండా ఒక్కొక్క మరి సువార్థికులైతే ఆయన మనిషి కుమారుడు అన్నాడు, దేవుని కుమారుడు అని చెప్పడం జరిగింది. దేవుని కుమారుడు మనిషి కుమారుడిగా చెప్పడం జరిగింది. ఇది మనకు తెలుసు. భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకమునుపు ఆయన ప్రత్యక్షత ఏమైనా ఉందా? ఆయన ఏమైనా కనిపించారా, కనిపించలేదా? ఈ విషయాల గురించి మనము కొద్దిగా మనం నేర్చుకుని ముగించుకుందామండి. ఒకసారి కొన్ని వచనాలు మనం ఆలోచించేద్దాం. కొన్ని వచనాలని మనం ఆలోచన చేసి అప్పుడు వాస్తవం తెలుసుకుందామండి. ఈరోజు ఎలా పడితే అలా మాట్లాడటానికి మనం సరిపోం. దేవుని యొక్క వాక్య ఆధారంగానే మనం ఆలోచించేద్దాం. మీకా గ్రంథం ప్రవక్త, చిన్న ప్రవక్త అంటారు. మీకా గ్రంథంలో నుంచి ఒక మాటను చూద్దామండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమైనను, అంటే ఈ బెత్లెహేము ఎఫ్రాతా అనేది యూదా వారిలో స్వల్ప గ్రామం అంట. స్వల్ప గ్రామైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనే మాట రాయబడింది. ఇది ప్రవచనం. ఎవరి గురించి చెప్పినటువంటి ప్రవచనం ఇది? యేసుక్రీస్తు వారు రాకమునిపే సుమారుగా 650-700 సంవత్సరాలకు ముందే మీకా ప్రవచించారు. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వస్తారంటే బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి ఒక స్వల్ప గ్రామంలో నుంచి ఆయన వస్తారు. నీలో నుంచి ఒకరు వస్తారు. ఆయన ఎవరంటే ఇశ్రాయేలుని ఏలిపోబోయేటువంటి వాడు వస్తాడు అని చెప్పాడు. అంటే ఈయన గురించి చెప్తూ ఇంకొక మాటను కూడా కింద జోడించారు. చూడండి, తర్వాత మాట చదవండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్నాడండి. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారు. అంటే పూర్వం నుండి శాశ్వతం ఆయన ఎలా అవుతున్నాడట? ప్రత్యక్షం అవుతున్నాడట. యేసుక్రీస్తు వారు ఎలా ప్రత్యక్షమయ్యారు అనేది మనకి ఇక్కడ డౌట్. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఎక్కడైనా కనిపిస్తారంటే యేసుక్రీస్తు వారి నామంలో కనిపించరు. కానీ ఆయన ప్రత్యక్షత ఎలా జరిగింది అనే దాని గురించి కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించాలి. ఇక్కడ ఒక మాట మనకు అర్థమైంది ఏంటంటే పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షం అవుతున్నాడట. అంటే మనకి ఏమర్థం అవ్వాలి? ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు అనేది మనకు అర్థం కావాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక దీనికి అనుకూలమైనటువంటి వచనాలు, కొన్ని వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం నుంచి చూద్దాం. 56 నుంచి యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతున్న మాటలు. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీ తండ్రి అయిన అబ్రహాము. అంటే యూదులకి తండ్రి ఎవరు అంటారు? మా తండ్రి అబ్రహాం అంటారు. వాళ్ళు అబ్రహాముని మా తండ్రి అంటారు. కానీ యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదన్నమాట. కనుక యేసుక్రీస్తు వారికి ఒక విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు. ఏంటంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను,
మీ తండ్రి నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించిన నేను. ఏమని రాబడింది? అది చూచి సంతోషించారు. ఇప్పుడు అబ్రహాము గారంట ఎవరు చూశారట? యేసుక్రీస్తు వారిని చూశారంట. అంటే చూడాలనుకున్నాడట, ఇప్పుడు చూసేశాడట, చూసి సంతోషించాడట. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, అబ్రహాము గారు యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూశారు? అది కావాలి మనకి. చాలాసార్లు మనం చదివేస్తాం, ఆదికాండం చదివేస్తాం, కానీ యేసుక్రీస్తు వారు అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యారా? ఎందుకంటే ఆయన ప్రత్యక్షత ఎలా ఉందట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమయ్యాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. అయితే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారన్న సంగతి ఇప్పటి వరకు మనం చదువుతున్నాయి, కానీ మనకు అర్థం కాలేదు. ఎలా ప్రత్యక్షమయ్యాడు అనే సంగతి మనం ఆలోచించేయాలి. ఇంకా ఇప్పుడు అబ్రహాము నా దినము చూతునని ఆనందించాను, అది చూసి సంతోషించాడట, మిగులు ఆనందించాడట. ఎవరు? అబ్రహాము గారు. ఇప్పుడు చూసి సంతోషించాడంట అబ్రహాము గారు. ఇప్పుడు మనం దీన్ని బట్టి, లేఖనాలను బట్టి మనకి ఏమర్థమవుతుంది? అబ్రహాము గారు యేసుక్రీస్తు వారిని చూశారు. ఓకే, ఇక రెండో విషయం కూడా మనము ఆలోచించేద్దాం. దీన్ని బట్టే లేఖనాలకి వెనకాలకి వెళ్ళి ఆలోచించేద్దాం. దీన్ని బట్టే లేఖన గ్రంథం నుంచి వెనక్కి వెళ్ళి ఆలోచించేద్దాం. పాత నిబంధనకి వెళ్ళి ఆలోచించవలసినటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఇంకొక ఎవిడెన్స్ మనకు కనిపిస్తుందండి. ఇంకొక ఎవిడెన్స్ 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూడాలి. 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అన్నాడండి. అంటే ఇది తెలియాలి మీకు. కొత్త నిబంధనలు ఉన్నటువంటి క్రైస్తవులకి ఈ విషయం తెలియాలి. ఇది తెలియకుండా నాకు ఇష్టం లేదని పౌలు గారు చెప్తూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. మన పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు, ముఖ్యంగా ఇశ్రాయేలీలు. వాళ్ళంతా కూడా మన పితరులంతా మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయారు. ఈ పితరులు ఎలా వెళ్ళిపోయారట? సముద్రములో వెళ్ళిపోయారట. మేఘం కింద ఉన్నారు, మనకు తెలుసు కదా. పగటిలో మేఘస్తంభముగాను, రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి ఇశ్రాయేలుని నడిపించాడు దేవుడు. నెక్స్ట్ వాళ్ళ సముద్రము దాటిపోయారట. ఎవరండి? ఇశ్రాయేలీలు. చదవండి. సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారట. ఇప్పుడు మనం నీటిలోను ఆత్మ మూలముగాను నీటి మూలముగా మనం బాప్తిసం పొందుతున్నాం. ఇశ్రాయేలు అంట బాప్తిసం పొందారంట. అంటే బాప్తిసం అనేటువంటి పదానికి మనం ఏం చేస్తామంటే, ఇలా నీటిలో ఇలా ముంచి ఇలా లేపుతాము, దాన్ని బాప్తిసం అంటాం. కానీ బాప్తిసం అనే పదానికి అర్థం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా, క్షమించాలి, హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట ప్రకారంగా మనం చూస్తే ప్రక్షాళన అని ఉంటుంది. ఏమని ఉంటుంది? ప్రక్షాళన అంటే కడగబడడం. ప్రక్షాళన ఏంటంటే దాన్ని శుభ్రం చేయటం, ప్రక్షాళన చేయటం అంటే ప్రక్షాళన ఉంటుంది. కనుక ఇక్కడ ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ బాప్తిసం పొందారంట? మేఘములోను సముద్రంలో బాప్తిసం పొందారంట. తర్వాత మాట చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించరట. తెలుసు కదా, దాన్ని ఏమంటాం మనం? మన్నా అంటాం. ఇదేమి అని అర్థం వస్తుంది. అంటే కొత్తిమీర గింజలలా ఉంటుందట. అది తేనెతో కలిపిన అపోపం వలె ఉంటుందట రుచికి. ఎలా ఉంటుందట? తేనెతో కలిపిన అపోపం అంటారు. నిర్గమకాండం 16 అధ్యాయంలో ఆ విషయం కనిపిస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మన్నా అంటే ఇది ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారు. అందరూ కలిసి భుజించారండి. వాళ్ళు వండుకోలేదు, దేవుడు ఇచ్చాడు. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు, తాగారు. పానం చేయడం అంటే త్రాగారు. అంటే వీళ్ళు కూడా నీళ్లు కొనుక్కోలేదు, దేవుడు ఇస్తే తాగారట. తర్వాత ఎలానగా తాము వెంబడించిన ఆత్మ సంబంధమైన ఏమన్నాడు? ఎలా అనగా
తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండల నుండి త్రాగిరంటాడు. ఇక్కడ వివరిస్తున్నాడు. తమ్మును వెంబడించిన అనే మాట వ్రాయబడింది. ఏమండి, ఏమనుంది? తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను త్రాగిరంట. తమ్మును వెంబడించిన అనే మాట రాబడింది. ఇశ్రాయేలుని వెంబడించిందంట. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేస్తే ఆ అరణ్య ప్రయాణంలో వెంబడించి వారికి నీళ్ళు ఇచ్చారట. అదవుతుందంటే త్రాగడానికి. ఇప్పుడు ఆ బండ ఎవరట అంటే, ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలుతో పాటు ఎవరున్నారు అర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు ఆయన. కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు కూడా పితరుల కాలం నుండి కూడా వారికి మరి పని చేస్తూ వచ్చారు. వారి యొక్క అవసరతలు తీర్చుకుంటా వచ్చారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి అబ్రహాము కాలములో యూదులతో యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము కాలంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ప్రత్యక్షమయ్యి యేసుక్రీస్తు వారు కనిపించారు. యేసుక్రీస్తు వారిని చూసినటువంటి అబ్రహాము సంతోషించాడు. అంతేనండి. ఇప్పుడు మనకు ఆ ఎవిడెన్స్ కావాలి. మొట్టమొదటి చూద్దాం. ఆది కాండంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ పితరులు ఎక్కడ ఉన్నారు? ఆది కాండం ఉన్నారు. త్వరగా నేను ముగించేస్తున్నాను. ఇంకా 2-3 రెఫరెన్స్లు చూపించి మీకు ముగించేస్తాను. ఆది కాండం 14వ అధ్యాయం 18 నుంచి చదువుదామండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగా కనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ మెల్కీసెదెకు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అతడు ఒక యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి వస్తాడు. దేవుడు చేసినటువంటి మేలుని బట్టి అబ్రహాం ఏం చేశాడంటే తనకు ఉన్నటువంటి అన్నిట్లోనూ 10వ భాగం ఇచ్చాడు. అర్థమవుతుందండి. మరి మెల్కీసెదెకు ఎవరు? మనం గడిచినటువంటి వారం చూసాము లేదో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. ఎందుకంటే ఒక విషయం ఒక చోట ఉండదు కదా, ఒక చోట కూర్చుని ఆగిపోతే కుదరదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, రాజును సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆస్వాదించునో, ఎవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చినో ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడని మెల్కీసెదెకు నిరంతరుడు యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజుని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజుని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకారునకు ఆది అయినను జీవనకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు అనటలేదు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని అబ్రహాం చూశారంటే కాదు. ఇక్కడ చాలామంది ఏమంటారంటే, ఎందుకు ఈ మాట చదివించారంటే, మెల్కీసెదెకును యేసుప్రభు వారిని చూశాడు. ఎందుకంటే అబ్రహాము నా దినము చూస్తునని ఆనందించాడు కదా, అది చూసి సంతోషించాడు కదా, అది మెల్కీసెదెకును చూసి యేసుప్రభు వారు అనుకుంటారు అని కొంతమంది ఏమంటారంటే, మెల్కీసెదెకే యేసుప్రభు వారు అంటారు చాలామంది. కానీ ఇక్కడ మనకు డౌట్ వచ్చేది ఏంటంటే, దేవుని కుమారుని ఏమవ్వనంట పోలి ఉన్నాడంటే ఆయన కాదు అని అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆయన పోలి ఉన్నాడంటే ఇది ప్రత్యేకమే కదా, ఆయనే అంటే అని చెప్పచ్చు కదా. దేవుని కుమారుడు అంటే అట్టుగా చెప్పచ్చు కదా. దేవుని కుమారుడు అంటే మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు అనుకోవచ్చు. కానీ దేవుని కుమారుని పోలి ఉన్నాడంటే ఇది కాదు అని మనకి ఇది ప్రత్యేకమైన సబ్జెక్ట్ లాగా మనకు కనిపిస్తుంది. ఇంకా డౌట్ వచ్చేది ఏంటంటే, ఒకసారి చూడండి, ఇంకా డౌట్ వచ్చేది ఏంటంటే 16వ వచనం చదువుదామండి. 15-16 కలిసి ఉన్నాయి. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనం లేని జీవనకున్న శక్తిని బట్టి ఆయన నిమ్మబడి మెల్కీసెదెకును పోలిన వాడైన
వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు అన్నాడు కదా. కావున మేము చెప్పిన సంగతి మరి ఇక్కడ ఏమన్నంటే వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఇంకా చదవండి. ఓకే, ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు అంటకి ఇక్కడ అర్థం అంటే వాక్యం లేఖనం ఏమంటే పోలిక అని చెప్తుంది, కానీ మెల్కీసెదెకే యేసుక్రీస్తు వారు అన్నట్లుగా మనకు అర్థం కావట్లేదు. అంటే అర్థం ఈ లేఖనాలను చూస్తే మనం అపార్థం చేసుకోవచ్చు, లేకపోతే వేరేలాగా మనం అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు కాదనే వాదన కొందరిలో ఉంది. మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు కాదనే వాదన కొందరిలో ఉంది. కొందరు యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటున్నారు. అయితే మరి ఈ మెల్కీసెదెకు కాకపోతే ఇంకా అబ్రహాముకి ఎప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు? ఇది ప్రశ్న. మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు కాకపోతే ఇంకెప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఇది ప్రశ్న. కనుక దీని యొక్క మరి మూలం ఒకసారి చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. త్వరగా చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 18, 19 వచ్చిన అధ్యాయాలు మనం చూద్దామండి. త్వరగా మనం దీని యొక్క భావాన్ని చూద్దాం. ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం అందరూ తీసుకోండి. మొదటి నుంచి చదువుతున్నాం చూడండి. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడినుంది. ఎవరు కనిపించారు? ఇప్పుడు మనం చూడండి, దేవుణ్ణి ఎవరైనా చూసారా? బైబిల్ ప్రకారంగా దేవుణ్ణి ఎవరు చూడదండి. దేవుణ్ణి చూస్తే ఏమవుతారు? బ్రతకరు. దేవుణ్ణి చూస్తే బ్రతకరు. కానీ అబ్రహాముకి ఎవరు కనిపించారు? యెహోవా కనిపించారు అన్నాడు. కానీ కిందకి చదవండి. అతడు చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతను ఎదుట నిలబడి ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? యెహోవా అతనికి కనబడి ఉంది, కానీ ఇక్కడ ముగ్గురు మనుషులు కనిపిస్తున్నట్టు ఉంది. సరే, ఏమనుంది? కనబడి నిలబడి ఉండరు. ఇంకా చూస్తే కింద కళ్ళు చూసినప్పుడు అతను ఎదుట నిలవబడి ఉండరు. ముగ్గురు మనుషులు నిలవబడి ఉండరు. తర్వాత అతడు వారిని చూచి నేల మట్టుకు నేల మట్టుకు వంగి ప్రభువా, ఇక్కడ చూడండి ప్రభువా అంటున్నాడు. అదేంటి? ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా. ఇప్పుడు ఏమనాలి? ముగ్గురు ఉంటే ఏమనాలి? ప్రభువులారా అనాలి, అదే కదా. ఒకవేళ దూతలారా అనాలి. యేసుక్రీస్తు వారు అబ్రహాం గారు ఏమంటున్నారు? ప్రభువా అంటున్నాడు. మొట్టమొదటి ఏమన్నాడు? యెహోవా కనబడినట్టున్నాడు. ఇక్కడ కనిపించినటువంటి వారు ముగ్గురు మనుషులు కనిపిస్తున్నారు. ఇప్పుడు నేల మట్టికి వంగి ప్రభువా అంటున్నాడు. ఇక్కడ మనకి ఏదో కన్ఫ్యూజ్లా కనిపిస్తుంది కదా. అక్కడ ఒకరా, ముగ్గురా, మళ్ళీ ఒకరా, ఏంటి ప్రభువా అంటున్నాడంటే? కనుక ఈ కన్ఫ్యూజన్ మనకుంది, కానీ పాత నిబంధనలో వాళ్ళకి లేదు. నెక్స్ట్ వారికి కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవ్వింది. ఎందుకంటే దేవుని చూస్తే ఏమవుతారు? వీళ్ళు చనిపోతారు. దేవుని ఎవరు కూడా మనకి కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఎలా అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, చూడనేరడు అని వ్రాయబడి ఉంది. అదే కాకుండా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా ఏ మానవుడును ఎన్నడను ఆయన చూచి ఉండలేదు అని వ్రాయబడి ఉంది. యోహాను సువార్తలో కూడా ఏమి రాయబడిందంటే ఆయన చూడలేదు, ఏ మనుషుడు ఆయన చూడలేదు, ఆయన స్వరము వినలేదని రాయబడి ఉంటుంది. కనుక ఈ మాటల ప్రకారంగా చూస్తే దేవుణ్ణి ఎప్పుడు చూడలేడు, ఒకవేళ చూస్తే చనిపోతాడని రాయబడి ఉంది. ఒకసారి ఆ మాటను మీకు చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 33వ వచనము 20వ వచనం చూస్తే 20వ వచనం 33వ అధ్యాయము 20వ వచనం చూస్తే మరియు
అంటే ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు అన్నాడు మోషేతో అంటాడు మాట అది. అంటే దేవుని చూస్తే బ్రతకడు, దేవుని ఎవడు చూడలేదు. అదేంటి మరి దేవుని చూడకపోతే ఎవరిని చూడాలి? కనుక ఎవరిని చూశాడు ఇప్పుడు అబ్రహాం అంటే యెహోవాను చూచెనని రాయబడి ఉంది. కానీ యెహోవా అనేటువంటి ఆయన ఇక్కడ ఎవరు అని అంటే ఇదే మనకు అర్థమవుతుంది. ముందుగా మనం చూసాం కదా, ఏ నామములో ఆయన ముందున్నాడు యేసుక్రీస్తు వారు? తండ్రి నామములో ఉన్నారన్నాడు. ఇప్పుడు తండ్రి నామములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తే బ్రతుకుతారా అంటే బ్రతుకుతారు. యేసుక్రీస్తు వారిని చూస్తే బ్రతుకుతారు. అది గురించే ఇక్కడ ముగ్గురు దూతలు ఉన్నా కానీ ఇక్కడ యెహోవాను చూశానన్నాడు ఎవరు? అబ్రహాము. అంతేకాకుండా ఆయనకు మొక్కి ఎవరికి మొక్కుతారు? దేవదూతలకు మొక్కుతారా? దేవదూతలకి ఎవరు కూడా మొక్కరండి. ఎందుకంటే మొక్కకూడదు. ఎందుకంటే వాళ్ళ దూతలే చెప్పారు, నాకు మొక్కకండి, నేను దేవుని కాదని చెప్పారు దూతలే. అర్థమవుతుందండి? ఆ సందర్భం కూడా మాకు కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఆలోచించేద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రభువా అంటున్నాడు. ఇక్కడ ముగ్గురు దూతలు ఉంటే ప్రభువా అంటున్నాడు ఎవరు? అబ్రహాము. కానీ ఇంకా కిందకి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా 18వ అధ్యాయము వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఉండి అబ్రహాం వెంటనే ఏం చేశాడంటే చక్కని భోజ్యాలు ఏర్పాటు చేశాడు. తన యొక్క భార్య సారాతో చెప్పాడు. సారా అబ్రహాం ఇద్దరు కూడా చాలా కష్టపడారండి. ఎందుకంటే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడానికి అబ్రహాం పరిగెత్తి వెళ్ళి మందకి వెళ్ళాడు. మందకి వెళ్ళి మంచి దాన్ని కొవ్విన దాన్ని దూడని తీసుకొచ్చాడు, దాన్ని వధించాడు, ఆయన వంటకం చేయించాడు. అక్కడే 3 మానికల పిండి తీసుకొచ్చి పిసకమని చెప్పి సారా వారు కూడా కష్టపడ్డారు. ఎవరికి? వచ్చినటువంటి వారి అతిథులకు భోజనం పెట్టడానికి పెట్టారండి. ఇప్పుడు తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఇంకొక వచనాన్ని మేము చూద్దాం, మీకు చూపిస్తాను. 16వ వచనం 18వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు దూతల, మనుషుల, లేకపోతే యేసుక్రీస్తు వారా, తండ్రా? ఇక్కడ కన్ఫ్యూజ్ మాట. అందు గురించే బైబిల్ ఈరోజు సమాజానికి అర్థం కాలేదు. ఇప్పుడు మనకున్నటువంటి లేఖనాధారం ఏంటంటే అబ్రహాముని యేసుక్రీస్తు వారు చూశారు, అబ్రహాము సంతోషించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ యెహోవా అనేటువంటి నామంతో వచ్చారని మనం నమ్మొచ్చా? నమ్మొచ్చు. నెక్స్ట్, దేవదూత ఆశీర్వదిస్తుందా? దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాంకి అప్పటి వరకు సంతానం లేదు. ఇప్పుడు ఒక వాగ్దానం చేస్తున్నారు సారాతోటి. చూడండి ఒకసారి అబ్రహాం తోటి 10వ వచనం. మీదిటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అన్నాడా? వచ్చేదమన్నాడా? వచ్చేదను అనేటువంటి పదం ఒక్కరిని చూసేస్తుందా? ఎక్కువ మందిని చూసేస్తుందా? ఒక్కరినే. అంటే వచ్చారు. ఎవరు వచ్చారు? ఇప్పుడు యెహోవా అయితే రాడు, ఎందుకంటే ఆయన పరలోకంలో స్థిరంగా ఉన్నటువంటి వాడు. దేవదూతలు వస్తాయి. కానీ ఇక్కడ వచ్చేదను అనేటువంటి పదం ఎవరికి సూచిస్తుందంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారని మనం అనుకుంటున్నాం. ఇంకా దీన్ని అనాలిసిస్ చేసి ఒకవేళ ఇంకేమైనా మాట్లాడతారో తెలియదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మీదిటికి ఏమన్నాడు? ఈ కాలం నీ వద్దకు వచ్చేదను, మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. అంటే సారాకి కుమారుడు కలుగుతాడట నీ వద్దకు వచ్చేసరికి అని చెప్పాడు. ఇక ఇంకో సూచన ఏంటంటే సారాకు కుమారుని కలిగేటప్పుడు వస్తాడు. ఆల్రెడీ వచ్చాడు, వచ్చి వాగ్దానం చేశాడు నీ కుమారుని కంటావని. ఇప్పుడు సారా నవ్వుకుంది, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, ఇక ఏదది స్త్రీ ధర్మం అడిగిపోయింది, నాకు కుమారుడు వస్తాడా అనుకున్నది, కుమారుడు కట్టానా అనుకున్నది. కానీ నవ్వుకుంది. నువ్వు నవ్వావంటే నేను నవ్వలేదన్నది. నువ్వు నిజంగా నవ్వవని చెప్పాడు. అంటే ఆయనకి తెలియనటువంటి విషయాన్ని మనుషులకి తెలియదు, కానీ దేవునికి అని తెలుసు. అప్పుడు ఒక మాట అన్నాడు 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడు. తర్వాత మీదటికి ఈ కాలం నిర్ణయ కాలం అందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అని చెప్పాడు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చింది సంగతి ఏంటంటే యాక్చువల్గా అబ్రహాముకి కనిపించడానికి, సంతోషం కలిగించడానికి, అబ్రహాము సంతోషించడానికి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు అబ్రహాం కదా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? ఆకాశ నక్షత్రాల వలె అయిపోతుంది సంతానం, ఇశ్రాయేలు వలె అవుతుంది అన్నాడు. కానీ అది ఇంకా నెరవేరలేదు. ఇప్పుడు ఈ విషయం అబ్రహాం సంతోషం కలిగజేస్తుంది, కలిగేదే చెప్పండి. అబ్రహాము సంతోషం కలిగజేస్తే చెప్పండి. ఇప్పుడు నన్ను చూసి సంతోషించన్నాడంటే ఇప్పుడు ఎవరు? ఇక్కడ వాగ్దానం చేసినటువంటి యేసుక్రీస్తు వారే అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు అబ్రహాముకి అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు?
లోతు. అంటే లోతు ఇద్దరు కలిసి వచ్చారు, దేవుని వెంబడించిన వాళ్ళ పాట. ఇప్పుడు లోతు ఇద్దరు వేరైపోయారు. ఇప్పుడు లోతు ఉన్నటువంటి ప్రాంతం సొదొమ గొమొర్రా, అది ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది. దేవుని యొక్క శాపానికిలోనే ఉంది. ఎలా ఉందో చెప్పాడు చూడండి, 20 వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసారో లేదో చూచేదనని చేయని ఎడల నేను తెలుసుకుందునా నేను. అంటే ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల గురించి కూడా వారి యొక్క విషయం ఏంటో చూసేద్దాం అనుకున్నారు వీళ్ళు. అబ్రహాం దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఎండవేళ మమ్మరి అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రాంతం కూడా వెళ్తున్నారు. ఇప్పుడు అర్థమైపోయింది అబ్రహాం గారికి, అమ్మో ఆ పట్టణం చాలా భయంకరమైందన్న సంగతి అబ్రహాం గారికి తెలుసు. ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? యెహోవాకు కాదు, ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడండి. అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 24 వచనం. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలం నాశనం చేయక కాయవా అని చెప్తున్నాడు. ఇప్పుడు మరలా చూడండి 27 వచనంలో, ప్రభువుతో మాట్లాడి తెగించున్నాను. 27 వచనంలో అంటున్నాడు, ప్రభువుతో మాట్లాడి తెగించున్నాను. ఏమండి, 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే, ఇక్కడ ప్రభువుతో అన్నడా? చూడండి, ఒకరితో మాట్లాడుతున్నట్టు ఉందా, ముగ్గురితో మాట్లాడుతున్నట్టు ఉందా? ప్రభువుతో. ఇంకా మీకు అర్థం అవటానికి 30 వచనం కూడా చూడండి. అతడు ప్రభువు కోపపడినాడు అంటున్నాడు. ప్రభువు అనే మాట ఉపయోగించాడా? నెక్స్ట్ 31 వచనంలో, ఇదిగో ప్రభువుతో మాట్లాడి తెగించి తిని. 32 వచనంలో, అతడు ప్రభువు కోపపడినాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎంతమందితో మాట్లాడుతున్నాడు? ఒకరితో, ప్రభువుతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అంటే ఈ అన్ని మాటలను బట్టి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షత అబ్రహాము కాలములో జరిగింది. ఆయనకి వేడుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణములో నుంచి నీతిమంతులైనటువంటి లోతుని, అతని కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చింది, చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చింది. ఎవరంటే క్రీస్తు వారే అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అర్థమవుతుందండి? ఆ బయటికి తీసుకొచ్చిన, చెయ్యి పట్టుకుని వారిని బయటికి తీసుకొచ్చింది ఎవరండి? క్రీస్తు వారే అనేటువంటి మాట మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అర్థమవుతుంది. ఇంకా మీరు ఈ అధ్యాయం అంతా చదవండి, ఎందుకంటే మనకి సమయం అవుతుంది కాబట్టి నేను దీనిలో ఎక్కువ విషయాలు చెప్పట్లేదు. కనుక పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యాడంటే, అబ్రహాము కాలంలో నా దినము చూతులని మీ యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాము ఆనందించాడు, దాన్ని చూసి సంతోషించాడు అనేటువంటి సంగతిని మనకి ఇక్కడ నిరూపమైంది. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి కనిపిస్తున్నారు మనకి. ఇక్కడ యేసుక్రీస్తు అనే పదం ఉందా? లేదు. ఎవరున్నారు? యెహోవా. యెహోవాను అబ్రహాము చూచిన రాయబడి ఉంది. అక్కడి నుంచి ఆయనకి మొక్కాడు. అంతేకాకుండా ప్రభువా అని ప్రాధేయపడి ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి నీతిమంతులైనటువంటి లోతును ఆ ప్రాంతం నుంచి తప్పించినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, క్లియర్? మీకు అర్థమవుతుంది కదా? ఇక రెండో విషయం మనం చూస్తే, ఇశ్రాయేల్ ప్రయాణంలో ఎవరున్నారు? ఇప్పుడు అర్థమవుతుంది. ఆ బండ క్రీస్తే అని మనం చూసాం కదా. అంటే ఇశ్రాయేల్ ప్రయాణం అంతట్లో ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు ఖచ్చితంగా. ఎలా ఉన్నారు అనేటువంటిది లోతులోకి నేను వెళ్ళట్లేదు, కానీ యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే యెహోవా నామములో ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు? యెహోవా. చూడండి, ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. ఇదే 19 అధ్యాయంలో చూద్దాం. ఇక్కడ క్లారిటీగా ఒక విషయం మీకు అర్థం అవటం కోసం ఒక వచనాన్ని చదివిస్తాను. చూడండి 24 వచనం, 19:24 వచనం. ఆదికాండం 19:24 వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రాల మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. ఇక్కడేంటి? మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రాల మీదను అని చెప్పి యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించాడండి. అంటే పరలోకములో ఉన్నటువంటి యెహోవా ఒక ఆయన ఉన్నాడు, ఆయన సృష్టికర్త. ఇప్పుడు యెహోవా నామములు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనంట. మళ్ళీ అర్థం చేసుకోండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి అన్నాడు. అంటే యెహోవా యొద్ద నుంచి కురిపించినటువంటి ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని గంధకాలను కురిపించాడట. ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, ఇక్కడ ఇంటర్నల్గా కనిపించినటువంటి ఒక పని చేసేటువంటి, అంటే ఏదైనా సరే చేయగలటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఇంకొక ఆయన ఉన్నారు. అంటే
ఆయన యేసుక్రీస్తు వారు. ఇక్కడ రెండు విషయాలు ఆయన చేస్తున్నారు. ఒకటి, నిరంతర యాజకుడిగా ఉన్నాడు అక్కడ. అంటే ఇశ్రాయేల్ అంతటికి, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ఆయన ఎలా ఉన్నాడు? యాజకత్వం చేశాడండి. అర్థమవుతుందండి? నిరంతర యాజకుడు ఉన్నాడంటే ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఎలా చెప్పగలమంటే ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మరలా వారం ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే యేసుక్రీస్తు వారు, ఆల్రెడీ నేను కొన్ని విషయాలు చెప్పట్లేదు కానీ, యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథంలో ఆయన ప్రత్యక్షత ఉంది. ఆయన ఏ నామంలో ప్రత్యక్షత అంటే యెహోవాగా, యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షం అయ్యాడు అనే సంగతిని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ ఆలోచనతో మీరు చదివితే మీకు చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి బైబిల్ గ్రంథం చదివినప్పుడు. ఓకే, నేను ఇంకా విషయాలు చెప్పట్లేదు. రెండోది, యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంటే యాజకుడికి, నిరంతర యాజకుడిగా ఉన్నాడంటే ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇదిగోండి, మన ప్రధాన యాజకుడు అన్నాడండి. ఈ ప్రధాన యాజకుడు 14వ వచనం చూడండి. ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? అసలు యాక్చువల్గా మనం ఈ భూమి మీద ఆలోచన చేస్తే ఇశ్రాయేలుకి ప్రధాన యాజకుడు ఉంటాడు. అతను ఏం చేస్తాడు? పాపముల నిమిత్తమే ప్రోక్షింపబడినటువంటి రక్తము అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరం ఒకసారి తీసుకెళ్తాడు. ఒకవేళ అతను పవిత్రుడిగా ఉంటే ప్రతిలా చనిపోతాడు ఈ భూమి మీద అయితే. కానీ యేసుక్రీస్తు వారు ఎటువంటి వారట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనే మాట వ్రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా. చూడండి, పవిత్రుడును, నిర్దోషి, చూడండి ఇక్కడ ఇట్టి ప్రధాన యాజకుడు అని మాట వ్రాయబడి ఉంది. ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అన్నాడండి. ఈయన కూడా చాలా పవిత్రుడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఏమన్నారు? ప్రధాన యాజకుడు, నిరంతర యాజకుడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. అంతేకాకుండా ఆయన శాశ్వత కాలం, అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షత ఉంది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మరలా వారు మనం నేర్చుకునేది ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి పాత నిబంధన కాలంలో ప్రత్యక్షత ఉంది, అలా ఉంది కదా. కొత్త నిబంధన కాలంలో అంటే ఇప్పుడు, అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, అదే భూమి మీదకి రాకమునుపు అనేటువంటి విషయం మనం నేర్చుకున్నాం. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా పిలువబడ్డాడు, అంతే కదా, ఎక్కడ ఉన్నాడు, ఎలా పిలువబడ్డాడు, ఈ క్వశ్చన్స్ ఏదైతే 4 క్వశ్చన్లు ఉన్నావో ఆ ప్రశ్నలకు ఆన్సర్ మరలా వారం తెలుసుకుందాం. ఓకే, ఇదే అయిపోలేదండి, మన దేవుని గురించి సంపూర్ణ అవ్వలేదు. తర్వాత ఎక్కువ పరిశుద్ధాత్మ గురించి ఉండిపోయాడు. పరిశుద్ధాత్మ కూడా ఈ భూమి మీదకి రాక మునుపు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి, అలాగే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాగో తెలుసుకోవాలి. అప్పుడే దైవత్వం గురించి పూర్తిగా మనం అవగాహన చేసుకుంటాం. లేకపోతే ఏదో వచనం చదివి ఈరోజు యూట్యూబ్లో కొట్టుకుంటున్నారు కదా, అది తప్పంటే ఇది, ఇది తప్పంటే అది, ఇలాగా. ఎందుకంటే కొన్ని పాఠాలు మనకు అలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, ఎలా ఉన్నాయి? ఒక పాఠం, దర్శన దేవుడు నిజమా, దర్శన దేవుడు నిజమా అనేటువంటి పాఠం ఉంటుంది. దానిలో ఈ మాటల పట్ల చూస్తే మనకి నిజమే అనిపిస్తుంది. మరి ఆ పాఠం విన్న తర్వాత మనం చూస్తే ఎలా ఉంటుందంటే, కాదు దోతే కనిపించింది అనుకుంటాం. కానీ ఇక్కడ ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు కూడా కనిపించారు. అర్థమవుతుందండి. అలాగే సంసోను తల్లిదండ్రులు కూడా తల్లికి కనిపిస్తారు. అక్కడ కూడా మనుష్యుడు అంటారు, లేకపోతే నరుడు అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది. అతను నరపుత్రుడు అంటది, కానీ దూత అంటారు. కానీ ఆలోచన చేస్తే అక్కడ కూడా కనిపించింది ఎవరు అని ఆ ఇంటర్నల్గా వెనక్కి లోపలికి వెళ్ళి బాగా పరిశీలన చేస్తే అక్కడ కూడా యేసుక్రీస్తు వారే వారికి ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే దేవుని చూసామంటారు, మేము చచ్చిపోతాం అనుకుంటారు, కానీ వాళ్ళు చనిపోలేదంటే ఎవరు? దూతలను ఆల్రెడీ చూస్తారు, కానీ వాళ్ళు దేవుని చూసాము అన్నారంటే, అంటే అంత ప్రభావం కలిగినటువంటి వారంటే దూత మాత్రం కాదు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇంకొక ఆయన ఉంటాడు, యాకోబు అన్నటువంటి ఉంటాడు. ఇది కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు కూడా అంతే. అంటే యాకోబు తన మామయ్యైనటువంటి లాబాను దగ్గర
కొలువు చేస్తాడు, వెళ్తాడు. ఎందుకంటే తన అన్నయ్య అయినటువంటి యాసోను మోసం చేసి వెళ్తాడు. అక్కడ రాహేలును వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. కానీ లేయాను డబ్బు కలదాన్ని ఆయనకి వివాహం చేసేస్తారు. ఏంటి ఇలా చేసావు మామ అంటే ఏమంటాడంటే, మరి నాకు చిన్న కుమార్తెకి వివాహం అవ్వకుండా మరి పెద్ద కుమార్తె అంటే ఎలాగా అని అందుగురించే పెద్ద కుమార్తెని ఇచ్చాను అంటాడు. తర్వాత నీ చిన్న కుమార్తెకి కావాలంటే నా యొక్క పాలితనం చెయ్యి, అంటే మన భాష చేస్తే నాకు కొలువు చెయ్యి అంటాడు. 7 సంవత్సరాలు చేయమంటాడు. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు కూడా అని చేయడు. 14 సంవత్సరాలు చేస్తాడు. 14 సంవత్సరాలు చేసిన తర్వాత అతనికి సెపరేట్ చేస్తాడు, వివాహం చేస్తాడు. ఆ గొర్రెలను మేకలను అన్నిటి కూడా సెపరేట్ చేస్తాడు. చాలా గొప్పవాడు అయిపోతాడు యాకోబు. మరి నన్ను పంపించి అంటే పంపించాడు. ఒక రోజు మొత్తం మీద అతనే దేవుడిని దర్శించి దేవుడే అతనికి మార్గం తెరిపిస్తే ఆయన వచ్చేస్తున్న సమయంలో ఒక జబ్బోకి అనేటువంటి ఒక రేవు దగ్గర వీళ్ళందరినీ ఆ రేవు దాటించి పంపించేస్తాడు. ఒక అతను ఆయనతో పెనుగులాడుతున్నట్టు ఉంటాడు అనమాట. యాకోబు ఎలా పట్టేసుకుంటాడంట, ఆయన్ని పట్టేసుకుంటే వదలట్లేదట, తెల్లవారిపోతుంటే అప్పుడు వదలట్లేదని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే తొడ గూటి మీద కొట్టాడట. అప్పుడు ఆ తొడ అంటే ఆ కాలు వసిలేనే ఉంటుంది, అంటే ఆ బాధతో అప్పుడు వదిలేనట. అయినా కానీ దేవుడు ఏం చేశాడంటే, నీవు మనుషులతోనూ దేవునితో పోరాడి గెలిచితివి, ఇప్పుడు నీ పేరు యాకోబు అంటే మోసగాడు కాదు, ఇశ్రాయేలు అనబడని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని చెప్పి నువ్వు మనుషులతోనూ దేవునితో పోరాడావు అని చెప్పి నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళాలని పట్టేసుకున్నాడు దేవుడిని. అప్పుడు ఆస్వాదించారంట. అక్కడ దూత కాదు, అక్కడ ఏం రాయబడి, ఒక నరుడు అని రాయబడి ఉంది. అర్థమవుతుందండి? కనుక యాకోబుకి కానీ మానోకి కానీ ఇలా కొంతమందికి కనిపించినటువంటి వారు దూతల కంటే ఎవరంటే ఆ ప్రత్యక్షత యేసుక్రీస్తు వారని ఖచ్చితంగా మేకా ప్రవక్త అయినటువంటి మేకా 5:2 ప్రకారంగా ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యాడు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని చూశారు. యేసుక్రీస్తు వారు దేవుడే కదా, యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడిని చూసినా కానీ చనిపోలేదంటే వాళ్ళు పరలోకమందున్నటువంటి తండ్రిని కాదు చూస్తారు, తండ్రిని చూస్తే బ్రతకడం. కనుక యేసుక్రీస్తు వారిని చూస్తారు, అందు గురించే బ్రతికారు అని దాన్ని బట్టి మనం చూస్తే దర్శన దేవుడు నిజమే. కానీ దూత అనుకున్నారు కొన్ని చోట్ల, కానీ దూత ఎవరు? యేసుక్రీస్తు వారు అన్నట్లే మనకి అర్థమవుతుంది. ఓకే అండి? కనుక ప్రియమైన దేవులారా, ఈ మాటలు మీకు స్పష్టంగా అర్థమైన అనుకుంటున్నాను. మరి ఎంతవరకు ఓపికతో విన్నారు, మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ప్రభువుల్లో పాలు పొందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. నీ పిల్లలుగా నీ మాటలు ఎంతవరకు మేము విని ఉన్నాం తండ్రి. మరి నిన్ను గురించి తెలుసుకోవడం అది ఎంతో, మరి నీ యొక్క వాక్యాన్ని తరిచి వెరిచి చూస్తేనే కానీ మాకు అర్థమవుతుంది నాయన. మరి ఈ స్పష్టత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. దీనిపై ఎంతో వివాదం లోకంలో జరుగుతుంది తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నీ మాటలు అర్థమయ్యేటట్లుగా తండ్రి, మరి నీ కుమారుడైన క్రీస్తు వారి ద్వారా మేమందరం ఐక్యమై ఉండేటట్లుగా మరి ఏకమై ఉండటానికి అట్టి కృపను దయచేయండి. భేదాభిప్రాయాలు, మాలో భిన్నాభిప్రాయాలు ఉండక మానవాన్ని సెలవిచ్చారు తండ్రి. వాటినన్నిటిని కూడా మరి తొలగించి ఒకరినొకరు అర్థం చేసుకుని తండ్రి, ఒకరినొకరు సోదరులుగా ఆదరించుకుని వాక్యం పట్ల ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేటువంటి భాగ్యం దయచేయండి. స్థానిక సంఘానికి మా తండ్రి మరి నీ మాటలు వివరిస్తూ, అదే కాకుండా యూట్యూబ్ పరిచర్యలో మా తండ్రి నీ మాటలను అనేక మందికి చేరువ చేయాలని సదుద్దేశంతో నీ మాటలు తెలియజేశాను తండ్రి. దేవా, అందరూ వింటున్నారు మా తండ్రి, విని సంతోషిస్తున్నారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారు తండ్రి. దేవ, ఇదిగో మరి నీ పిల్లలుగా మేము వింటున్నాం, మేము కూడా అనేక మందికి ఈ మాటలు చెరువు చేయడానికి మా తండ్రి మా పాత్రగా మా దేవ మరి ఇక్కడ ఉన్న చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి చేరవేయడానికి మా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆప్షన్ సేరైన ఆప్షన్, దాని ద్వారా మా తండ్రి చేరవేయడానికి కృప చూపించండి. విని విషయాన్ని గ్రహించేటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. దేవ, సువార్త పనిలో నీ పిల్లలను కూడా పాలుభాగస్తులు చేయమని వేడుకొంచు. ఇక చేరేటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించమని, సమస్త మహిమ మీరే పొందమని, నీ పిల్లలుగా మమ్మల్ని దీవించి ఆస్వాదించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి.